రామలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చే భక్తుల కోసం ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? కీసరగుట్ట దర్శనం అనేది భక్తులకు చాలా ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ. సో చాలామంది భక్తులు వచ్చారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది మేము భక్తుల దర్శనం ఇప్పటికి 9:30కే 20,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారంటే ఎంత ఎక్కువగా ఫెసిలిటేట్ చేసాం, ఎంత ఎక్కువగా భక్తులు దర్శనం చేయడానికి మేము ఫెసిలిటేట్ చేసామని మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ట్రాఫిక్ కోసం 14 ట్రాఫిక్ పార్కింగ్ ప్లేస్ క్రియేట్ చేస్తాం. ముఖ్యంగా సాధారణ భక్తుడికి ఏమి ఇబ్బంది లేకుండా మేము క్యూ లైన్స్ రన్ చేస్తూ వాళ్ళకు చూడండి ఎంత ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం అవుతుంది. లోపల కూడా ఆయంతో బ్యారికేడింగ్ చేయడం జరిగింది. సో ఫిక్స్డ్ బ్యారికేడ్ ఉండడం మూలంగా ఇబ్బంది లేకుండా ప్రజల క్రౌడ్ మూవ్మెంట్ అవడగా ఉంది. సో థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్. కమాండ్ డిపార్ట్మెంటే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వాలంటీర్లు పనిచేస్తున్నారా? ఎస్, అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్. ఈ ఎఫర్ట్ అంటే మేము ఒకరు చేస్తే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఈ బెటర్ వేలో మేము కలెక్టర్ గారితో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ, ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిసి చేస్తున్నాం. ఇవన్నీ భక్తుల కోసం ఎమర్జెన్సీ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? మెడికల్ ఫెసిలిటీస్ కోసం అయితే ఏర్పాటు చేస్తాం. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండకుండా మెడికల్ ఫెసిలిటీస్ ఉండే విధంగా కమాండ్ కంట్రోల్గా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం లోపు ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు 25,000 అంటే ఇంకా రాను పెరుగుతారు కాబట్టి ఒక మోర్ దెన్ 2 lakh వరకు రావచ్చు భక్తులు అనుకుంటున్నాం రేపటి వరకు వచ్చేసరికి.